నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏరియల్ సర్వే ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ని పరిశీలించిన సీఎం కేసీఆర్. గోదావరి వరద ఉధృతిపై అధికారుల ద్వారా సమాచార సేకరణ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇరిగేషన్ అధికారులకు కేసీఆర్ ఆదేశాలు. భారీ వరదలతో చిగురుటాకులా వణుకుతున్న కర్ణాటక. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం యడ్యూరప్ప. అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. కనివిని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, తెలంగాణ చిన్నమ్మగా పేరొందిన కేంద్ర మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన సుష్మా స్వరాజ్ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని మోదీ, అమిత్ షా, ఎల్కే అద్వానీ, సీఎం కేసీఆర్, చంద్రబాబు, ఏపీ సీఎం వైఎస్ జగన్ సహా పలువురు సంతాపం ప్రకటించారు. కట్టు బొట్టు తీరులో నిండు భారతీయ తొనికిసలాడే రూపం ఆమెది. మంచి వాక్చాతుర్యం ఆమెది. సోహసపేత నిర్ణయాలు తీసుకునే తత్వం, సమయస్ఫూర్తితో విజ్ఞతతో వ్యవహరించే నేర్పు, ఇన్ని మేలుగుణలు కలయిక సుష్మా స్వరాజ్. హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ ఏరియాలో 1953 ఫిబ్రవరి 14న సుష్మా స్వరాజ్ జన్మించారు. ఆమె తల్లిదండ్రులు హరిదేవ వర్మ, లక్ష్మీదేవి. వీరు దేశ విభజనకు ముందు లాహోర్లో ఉండేవారు. హరిదేవ ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆ వారసత్వమే సుష్మాకు అందించారు. స్కూల్, కాలేజీ రోజుల్లో ఆమె అన్నింటి అగ్రస్థానంలో ఉంటూ ఉత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. రాజనీతి శాస్త్రం, సంస్కృతంలో ఆమె BA చేశారు. ఆ తర్వాత పంజాబీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టాపుచ్చుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏరియల్ సర్వే ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మేడిగడ్డలో గోదావరి ప్రవాహ ఉధృతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యూ పాయింట్, వంతెనలపై నుంచి దిగువగా విడుదలవుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. కాగా మేడిగడ్డ వద్ద సీఎంకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, స్థానిక నేతలు స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట మంత్రి ఈటెల, ఎంపీ సంతోష్ తదితరులు ఉన్నారు. అనంతరం సుందిల్ల బ్యారేజ్, గోలివాడ పంపౌజ్లను సీఎం సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ల నిర్వహణ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇరిగేషన్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రాణహిత నుండి కొన్ని లక్షల క్యూసెక్లో భారీ వరద వస్తున్న నేపథ్యంలో గేట్ల నిర్వహణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 45 లక్షల ఎకరాలకు సాగునీటిని, పారిశ్రామిక అవసరాల సహా 80% తెలంగాణకు తాగునీటిని అందించే కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు తక్కువ సమయంలో పూర్తి చేసుకున్నందుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్కి ఎగువన 150 కిలోమీటర్ల మేర నీరు నిలిచి ఉండడంతో రివర్ బేసిన్ను పరిశీలించేందుకు ఉన్నతాధికారులతో కలిసి 2 హెలికాప్టర్లలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ హెలిప్యాడ్ నుంచి బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. బ్యారేజ్ పొడవునా చాలా దూరం కాలినడకన పర్యటించారు. ఈ సందర్భంగా గోదావరి మాతకు పూలు, పసుపు, కుంకుమతో కూడిన వాయనం సమర్పించారు. అనంతరం నాణాలను నదిలోకి జారవిడిచారు. ఈ సందర్భంగా మేడిగడ్డ ఎగువన ప్రాణహిత నుండి వస్తున్న వరద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. ఇప్పటి వరకు ఈ సీజన్లో మేడిగడ్డ నుండి కిందికి ఎంత వరద వెళ్ళింది అని అధికారులను అడిగారు. ఈ సీజన్లో 300 TMCల నీరు కిందికి వెళ్ళినట్లు అధికారులు సీఎంకు వివరించారు. పైనుంచి వచ్చే వరదకు అనుగుణంగా గేట్లను ఎత్తాలని, వీలున్నంత వరకు నదిలో నీటి మట్టాన్ని మెయింటైన్ చేయాలని కూడా అధికారులకు సూచించారు కేసీఆర్. గోదావరిలో మొత్తం ఫ్లడ్స్ తగ్గిన తర్వాత గేట్స్ మూసివేయాలని సీఎం సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్ని సకాలంలో నిర్మించి ఈ సీజన్కు అందించిన L&T సంస్థను, ఇరిగేషన్ అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. ఆ తర్వాత ఇటీవల నిర్వహించిన యాగశాల వద్దకు చేరుకొని కొందరు స్థానిక ప్రజాప్రతినిధుల నుండి వినతి పత్రాలను తీసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు ఈటెల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, జెడ్పీ చైర్మన్ పుట్టమధు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నరసింగారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఇరిగేషన్ కార్యదర్శి సోమేష్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సబర్వాల్, OSD భూపాల్ రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ ENC మురళీధర్ రావు, ఈఈ రమణారెడ్డి, L&T ప్రతినిధి రాజ్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మేడిగడ్డకు చేరుకునే ముందు వరకు మేడిగడ్డ బ్యారేజ్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ముఖ్యమంత్రి మేడిగడ్డ బ్యారేజ్కి చేరుకునే సమయంలో వర్షం తగ్గిపోయింది. ముఖ్యమంత్రి గోలివాడకు బయలుదేరిన తర్వాత మేడిగడ్డ కాళేశ్వరం ప్రాంతంలో మళ్లీ భారీ వర్షం కురిసింది.
కర్ణాటక నీట మునిగింది. భారీ వరదలతో చిగురుటాకులా వణికిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ వరదలు కర్ణాటకను ముంచెత్తుతున్నాయి. భారీగా కురిసిన వర్షాల కారణంగా రహదారులు సైతం చిన్నాభిన్నమయ్యాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైన దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కృష్ణానది పోటెత్తడంతో కర్ణాటక జలాశయాలు నీటితో తొణికిసలాడుతున్నాయి. కొన్నింటిలో సగటు నీటి మట్టానికి చేరువగా నీరు చేరుతుండగా మరికొన్ని గంటల్లోకి ప్రమాదకర స్థితిలో నీరు ప్రవహిస్తుంది. కృష్ణా తీవ్రతకు నది తీర జలాలు వణికిపోతూ ఉన్నాయి. వరద హోరును తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఏరియల్ సర్వే నిర్వహించి పరిస్థితిపై అధ్యయనం చేశారు. మరోవైపు వర్షాల ప్రభావం ఇంకా కొనసాగుతుందని అధికారులు చెప్పడంతో ముందస్తు చర్యలు చేపట్టడంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దాదాన ఏందా ముట్ట ముట్ట బతిలకండు ఒక డౌలు నకరగలు తలపెత్తండు నకరగలు తలపెత్తండు ఇంచించి బెత్తను जिओ कोड लेते ही जिओ लाटा है राते खानापुर ब्रिज पुल ओवर आउट आज कोई बोल रहा है सुरुवात लगा बनी మంచిర్యాల జిల్లా లక్షట్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి 27న నమోదైన దొంగ నోట్ల కేసు విచారణ ఇంకా కొనసాగుతుందని మంచిర్యాల ఏసీపీ గౌస్బాబా తెలిపారు. పత్తి వ్యాపారి ద్వారా అజీపూర్లో పట్టుబడిన దొంగ నోట్ల కేసులో పలు పత్రికలు వాస్తవాలను వక్రీకరించి వ్రాస్తున్నాయని, అదే కరెక్ట్ కాదని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ నకిలీ 50 రూపాయల నోటు లభించక కాగజ్ నగర్లోని బ్యాంకు వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడి పూర్తిస్థాయి వివరాలతో విచారణ కొనసాగుతుందని, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు దొరికినప్పుడు నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు మామూలు తీసుకొని కేసు నీరుగారుస్తున్నారని, పత్రికల్లో వచ్చిన వార్త వాస్తవం కాదని, దీనికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉంటే తమకు చూపించాలని కోరారు. దొంగ నోట్ల కేసు విచారణలో స్పెషల్ బ్రాంచ్ సిఐడి పోలీసులతో విచారణ కొనసాగుతుందని, తమకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారం లభించలేదని, ఆధారాలు లభించిన వెంటనే వారిపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉన్న కేసు అయినందున మాలల్లోకి వెళ్లి విచారణ జరపడంతో కొంత జాప్యం జరుగుతుందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన సమాచారం ఉంటే మాకు అందజేసి విచారణలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐ బి నారాయణ నాయక్ మరియు ఎస్ఐ మధుసూదన్ రావులు పాల్గొన్నారు.
అమాయకుడు అని ఎప్పుడు అంటలేం మేము. అమాయకుడు ఎప్పుడు అంటామంటే కంప్లీట్గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఆయన ఉన్నాడా లేదా అనే తర్వాత చెప్పిన తర్వాత మేము చెప్పగలుగుతాం ఆయన అమాయకుడా కాదా అని. అప్పటి వరకు అతను నేరం అతని పైన ఉంది, అది రుజువు చేయాల్సిన బాధ్యత మా మీద మేము చేస్తాం ఖచ్చితంగా. ఆయన దగ్గర దొరికాయి కాబట్టి ఆయన కూడా సమాధానం చెప్పాలి ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపైన. అది కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం. మీరు అన్నట్టుగా అన్ని పద్ధతుల్లో కూడా ఎంక్వైరీ చేస్తాం. తప్పకుండా మా పై అధికారులకు చెప్పి దీన్ని ఒక స్పెషల్ వింగ్ కూడా అంటే చెప్తా ఉన్నా, మరి మా సార్ ఏమంటారు దానిపైన స్పెషల్ ఎస్బీ ఎంక్వైరీ పెట్టి చేసి కూడా చెప్తాం. అదేం లేదు. హైదరాబాద్, సైదాబాద్, సింగరేణి గుడిసెవాసులకు దిమ్మ తిరిగేలా విద్యుత్ బిల్లు లక్షల్లో రావడంతో చెంపపేటలోని విద్యుత్ కార్యాలయం ముందు బస్తీవాసులు ఆందోళన చేశారు. ఈ ధర్నాల్లో మాజీ ఎంపీ అజీజ్ పాషా, సిపిఐ రాష్ట్ర నాయకుడు శంకర్ నాయక్ పాల్గొన్నారు. ప్రతి నెల క్రమం తప్పకుండా విద్యుత్ బిల్లు చెల్లిస్తూ ఉంటే మీటర్ రీడింగ్ ప్రకారం 2006 నుండి పెండింగ్లో ఉన్నట్టు సుమారు 500 గుడిసెలలో నివసించే బస్తీవాసులకు వేలల్లో బిల్లులు వచ్చేసరికి ఆశ్చర్యానికి లోనై దిక్కుతోచని స్థితిలో విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. సిపిఐ రాష్ట్ర నాయకుడు శంకర్ నాయక్ అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లును వెంటనే తగ్గించి న్యాయం చేయాలంటూ విద్యుత్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. విద్యుత్ బిల్లును పరిశీలించి తగ్గించే ప్రయత్నం చేస్తామని విద్యుత్ అధికారులు హామీ ఇవ్వడంతో గుడిసెవాసులు వెనుదిరిగారు. లేవన్నా నేను తీసుకున్న తర్వాత నువ్వు తీసుకున్న మీకు పంపిస్తుంటే వేసి నిలబడి ఏం కాదు. ఒక్క నిమిషం వేలాది మంది ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీస్లు ఉన్నారు. ప్రధానమంత్రి స్కీమ్తో పాటు ఏంటంటే 50 రూపాయలే కట్టాలని జియో పాస్ చేయడం జరిగింది. కరెక్ట్ అధికారులకు ఆ రిపోర్ట్ వచ్చిందో రాలేదో కానీ కంపల్సరీ అది వచ్చి ఉంటుంది. ఇది కావాలని వాళ్ళు మొబ్బపెట్టి ప్రజలకు భయోందోళన చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి 55,000, 70,000, 80,000 బిల్లు మీటర్ రీడింగ్లు చేయడం జరిగింది. దీని గీట వెంటనే ఆ లీడింగ్ను ఉపసంహరించుకోకుంటే పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున రస్తా రోకో చేస్తాము. దేనికైనా వెనకాడమని. శంకర్ నాయక్, సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అండ్ తెలంగాణ ఆల్ ఇండియా బంజారా సంఘం జాయింట్ సెక్రటరీ అండ్ అదర్స్. ఈరోజు ఏంటంటే ఇక్కడ వందలాది మంది ఈ సింగర్ని కాలనీస్ నుంచి గుడిసెవాసులు ఇక్కడ వచ్చారు. ఏంటంటే ఇక్కడ బిల్స్ విపరీతంగా వాళ్ళు పెడుతున్నారు. ఏంటంటే ఒకవైపు ప్రధాన మంత్రి దిస్ కరెంట్ స్కీమ్ ఉంది, సౌభాగ్య స్కీమ్. ఆ సౌభాగ్య స్కీమ్లో మొత్తం రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్లో వాళ్ళు ఈ ఇంప్లిమెంట్ చేయాలి ఎస్సీస్, ఎస్టీస్కి. కానీ ఇక్కడ చూస్తే ఏమి స్కీమ్ అమలు కావడం లేదు. కొంతమందికి వేలాది ఇంకా లక్షలాది. ప్రతి ఒక్కరూ చెట్లు నాటి వాటిని సంరక్షించకపోతే రానున్న రోజుల్లో ఆక్సిజన్ కొనుక్కోవాల్సి వస్తుందని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణం పురుషోత్తమరావు గారు అన్నారు. మంగళవారం కోకాట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన హరితహార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కర్ణం పురుషోత్తమరావు మాట్లాడుతూ ఒకప్పుడు పర్యావరణం చెట్లతో పచ్చగా ఉండేది. పెరిగిన జనాభా వల్ల గ్రామాలు కాలుష్యమయం అవుతున్నాయి. దీన్ని అరికట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మన చుట్టుపక్కల ఎక్కడైనా ఖాళీ ప్రదేశం ఉంటే మొక్కలు నాటాలి లేదా నాటించాలి, వాటిని సంరక్షించుకోవాలన్నారు. లేని ఎడల రానున్న కాలంలో వృక్ష సంపద నశించి వర్షాలు కురవవు. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి. దీనికోసం టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన హరితహార కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలన్నారు.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయకల్ గ్రామంలో వాటర్ ఫాల్స్ సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. కొండల్లో ఉండే ఈ జలపాతాన్ని చూడడానికి చుట్టూ ఉన్న సిద్దిపేట, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల నుండి ఈ జలపాతాన్ని చూడడానికి సందర్శకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. సహజ సిద్ధమైన ఈ జలపాతానికి సందర్శకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. ఈ ప్రాంతాలలో ఇలాంటి జలపాతం ఎక్కడ లేకపోవడం మరియు వర్షాకాలం కావడంతో ప్రకృతి ప్రేమికులు ఈ జలపాతాన్ని సందర్శించి ఎందుకు అధిక సంఖ్యలో వస్తున్నారు. కానీ ఈ జలపాతానికి వెళ్లే రహదారి ఏమాత్రం బాగోలేదు అని పార్కింగ్ ఛార్జీలు అని వాహనదారుల నుండి సుమారు 20 రూపాయల నుండి 50 రూపాయల వరకు ఒక్కొక్క వాహనానికి వసూలు చేస్తున్నారని సందర్శకులు వాపోతున్నారు. Facebook Live చేస్తా అయితే నమ్ముతాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జేసీ యాస్మిన్ బాషా, ఆర్డీఓ శ్రీనివాసరావు మరియు జిల్లా అధికారులు పాల్గొని జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే రాష్ట్రంలో కూడా ఏ రకంగా ముందంజలో ఉండాలని కూడా ప్రాణాంతకంగా ప్రొఫెసర్గా పనిచేస్తూ కూడా రాష్ట్రంలో బోధించినప్పుడు ఇవాళ కూడా మనం గుర్తు చేసుకున్నప్పుడు కేవలం ఒక రోజు గుర్తు చేయడమే కాకుండా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు భారతదేశమే కాకుండా ఆసియాఖండమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక ముందంజలో ఉన్న మెరుగైన చోటుగా ఉన్న తెలంగాణ రాష్ట్రంగా మనం తీర్చిదిద్దుకుంటే అది మనకు తీసుకోగలిగిన అసలైన ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఈరోజు మనం ఎంతో గుర్తు చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఎందుకంటే ఈరోజు ఏ తెలంగాణలో అయితే మనం నుంచొని స్వేచ్ఛగా అదేవిధంగా ప్రజల కోసం పనిచేస్తున్నామో అది ఒక 70 years బ్యాక్ ఆయన ఆశించారు. అంటే ఆయన ఫస్ట్ ఆయన మనసులో ఆయన బ్రెయిన్లో వచ్చిన ఆ పరిస్థితిలో వచ్చిన మాటలు అవి తెలంగాణ సపరేట్ అయ్యి తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయితే తప్పనిసరిగా ఏదైతే ముందు నుంచి తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందో అవన్నీ కూడా మనము మళ్ళీ మొదలుపెడతాం. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం బాగుపడాలని ఆ రోజే ఆయన అనుకుని అన్ని ఉద్యమాల్లో ముఖ్యంగా అంటే ఒక డ్రీమ్ అనేది ఆయన చూసారు. ఆ డ్రీమ్ సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 8 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు తిరుమల దైవ సన్నిధి ముస్తాబవుతుంది. తిరుమలలో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలపై తొలి సమీక్ష సమావేశం జరిగింది. తిరుమల ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీటీడీ అధికారులు, పూజారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. సెప్టెంబర్ 30న ధ్వజారోహణం, అక్టోబర్ 4న గరుడ సేవ, 5న స్వర్ణరథం, 7న రథోత్సవం, 8న చక్ర స్నానంతో తిరుమల వెంకటేశ్వర స్వామిని సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల ముందు వచ్చే మంగళవారం 24న కోయిల్ అల్వార్
తిరుమంజనం, ఆలయ శుద్ధ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. బ్రహ్మోత్సవాల మొదటి రోజు సాంప్రదాయ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ సీఎం జగన్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. గరుడ సేవ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. దీనికోసం ప్రయోగాత్మక గరుడ సేవను సెప్టెంబర్ 14న నిర్వహిస్తామని చెప్పారు. భద్రతా పరంగా విజిలెన్స్, పోలీస్ విభాగంతో పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు 3500 మంది సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. తిరుమలలో గరుడ పంచమి నేత్ర పర్వాంగం సాగింది. గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో మలయప్ప స్వామి ఇష్టవాహనమైన గరుడనిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు ఆలయం ఇచ్చారు. ఇక రాత్రి 7 నుండి 9 గంటల వరకు ఈ గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారి వాహన సేవల్లో అగ్రగణ్యుడు గరుడు. ప్రతి ఏడాది గరుడు పంచమి శుక్ల పక్షం 5వ రోజు గరుడు పంచమి వేడుకగా నిర్వహిస్తుంది టీటీడీ. గరుడ వాహన సేవ తిరువీధులలో తిరుగుతున్నంత కాలం ఇక సేపు భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామికి కర్పూర నీరాజనాలు అందజేశారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పునీతులయ్యారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇక నేషనల్ ఎస్టీ కమిషనర్ చైర్మన్ నందకుమార్ సాయి, శ్రీలంక ఎంపీ సంజయ్, తమిళనాడుకు చెందిన సినీ ప్రముఖులు ఎస్వి శేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. దయచేసి ఈ మోకుని ఇట్లా అట్లే ఉంది. చాలు 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 చాలు. சொல்லிட்டாங்களா? பார்த்து பார்த்து அது சிறப்பாக இருக்கிறது. இருந்தாலும் குழந்தைகளோடு வரும்போது கொஞ்சம் இன்னும் கொஞ்சம் எக்ஸ்ட்ரா ஃபெசிலிட்டிஸ் பண்ணால் பெட்டராக இருக்கும். ஏன்னா சில குழந்தைகள் வந்து அந்த அவ்வளோ தூரம் நடந்து வர முடியாத ஒரு இது இருக்குது. அதை மட்டும்தான் பற்றி பட் எனக்கு தெரிந்து நான் வந்து
50 வருஷங்களாக திருப்பதி வந்து கொண்டிருக்கிறேன். ஒவ்வொரு வருடமும் அது வந்து ஒரு வளர்ச்சியும், அந்த வளர்ச்சி பக்தர்களுடைய நலனை முன்னிட்டு இருக்கிறது ரொம்ப சந்தோஷமாக இருக்கிறது. இப்போ ப்ரெசண்ட் கவர்மெண்ட்டுக்கும் என்னுடைய மனமார்ந்த பாராட்டுதல்களை நான் தெரிவித்தேன். இது வந்து நீக்கப்பட வேண்டும் என்று பல முறை எத்தனையோ பேர் ఆశపట్టాலும் అది కాంగ్రెస్ ఆட்சியில் అది முடியாத ஒரு காரியமாகிவிட்டது. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏరియల్ సర్వే ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించిన సీఎం కేసీఆర్. గోదావరి వరద ఉధృతిపై అధికారుల ద్వారా సమాచార సేకరణ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇరిగేషన్ అధికారులకు కేసీఆర్ ఆదేశాలు. భారీ వరదలతో చిగురుటాకులా వణుకుతున్న కర్ణాటక. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం యడ్యూరప్ప. అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు. కనివిని ఎరగని రీతిలో ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.